మేలు కొరకే జరగబోతున్నాయి అని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించినప్పుడు ఏది జరిగినా విశ్వాసంతో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని ప్రేమిస్తున్నారు కనుక సమస్తము సమకూడి మేలు కొరకు, కీడు కొరకు కాదు పిల్లరా. నష్టము, కీడు, ఇబ్బందుల కొరకు కాదు, కానీ అన్ని మేలు కొరకే జరుగుతాయట. ఎంత మంచి వాక్యం ఇది! ఈ వాక్యం ఎంత ఆదరణిస్తుంది! లేఖనాల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. Seed that everything, when you look at the seed thought that everything is over when it was buried, but actually it is being planted. ఉదాహరణకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. విత్తనాన్ని మీరు చూసే ఉంటారు. ఎంతమంది విత్తనాలు చూసారు? చేయొద్దండి. కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్? విత్తనాలు చూసిన వాళ్ళందరూ రైట్. విత్తనాలు అన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? రకరకాల విత్తనాలు ఉంటాయి ఈ లోకంలో. ఒక విత్తనాన్ని తీసుకువెళ్ళి మీరు నాటినప్పుడు ఆ విత్తనం ఏమనుకుంటుందంటే, నా బ్రతుకు అయిపోయింది, మొన్నటిదాకా అనేక విత్తనాలతో కలిసి ఉన్నాను, సంతోషంగా గడిపాను, ఇప్పుడు నా జీవితం ఏమైపోయింది, నన్ను తీసుకెళ్లి మట్టిలో పడేశారు, కొంత మట్టి నా నెత్తి మీద కప్పేశారు, మట్టి పాలైపోయానని అనుకుంటుందట. ఎవరు? విత్తనం. నా బ్రతుకు మట్టి పాలైపోయింది, ఇక నా జీవితం ఏంటి, నేను అంతానికి వచ్చేసాను, ఇక నాకు మంచి భవిష్యత్తు లేదు, నా జీవితం ఇక ముందుకు వెళ్ళదు అని ఒక విత్తనం అనుకుంటుంది. అది నాటబడిందన్న సంగతి దానికి తెలియదు. కానీ నాటిన రైతుకు తెలుసు, నాటిన మీకు తెలుసు, దానిలో మార్పులు రాబోతున్నాయి. సీడ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. ఒక విత్తనము లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ లోకి అడుగు పెడుతుంది. When you sow a seed, it doesn't even know what's happening. Seed thinks that I am dead, I am gone, my future is gone, there is no bright future for me, I am buried. నేను పాతి పెట్టబడ్డాను, సమాధి చేయబడ్డాను, ఇక నాకు మంచి భవిష్యత్తు అంటూ లేదు, చుట్టూ అంధకారమే. ఇన్నాళ్ళు వెలుగులో ఉన్నాను, వెలుగులో సంతోషంగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను అంధకారంలోకి వచ్చేసాను, నా మీద మట్టి కూడా కప్పెట్టారు అని సీడ్ బాధపడుతుంది. అది అనుకుంటుంది ఇక నా జీవితం లేదని. మరి నిజంగా విత్తనం అలా, నా జీవితం ఇక అయిపోయింది, నా బ్రతుకు ఇక లేదు, నా బ్రతుకులో ఏ మేలు నేను చూడలేను, నేను పాతి పెట్టబడ్డాను, విసర్జించబడ్డాను, తృణీకరించబడ్డాను, ఒంటరిని అయిపోయాను, ఏకాగ్గా ఈ మట్టిలో కలిసిపోయాను అని అనుకుంటుంది. ఎవరు? విత్తనం, నాటబడిన విత్తనం. అది నిజమా ఒట్టిదా చెప్పండి? అది అనుకుంటుంది నిజమా ఒట్టిదా? అది నిజంగానే అనుకుంటుంది. దాని పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ నిజానికి అసలు జరుగుతుంది ఏంటంటే, అది పాతి పెట్టబడిన తర్వాతనే అది చనిపోయి దానిలో నుండి ఒక జీవం బయటకు వస్తుంది. ఆ విషయం విత్తనానికి తెలియదు. దానిలో నుండి ఒక జీవం బయటకు వచ్చి పైన ఉన్నటువంటి తోలు, అంటే పైన ఉన్న చర్మాన్ని పెకలించుకొని, ఆ నాటబడినటువంటి ఆ మట్టిలో నుండి పెకలించుకొని తనకు తాను దూసుకొని బయటికి రావడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు నాతో చెప్పండి, విత్తనం నాటబడడం మంచిదైందా, నాటబడకుండా బయట ఉండడం మంచిదైందా? అంటే నాటబడడమే మంచిదైందా? వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీరు ఆలోచించారు కదూ? మరి నాటబడినప్పుడు ఏమనుకుంది? నా బ్రతుకు అయిపోయింది, మట్టి పాలైపోయాను, నాకు మంచి భవిష్యత్తు లేదు, ఏం జరుగుతుంది నా జీవితంలో, ఏమిటి ఇలా అయిపోయాను, నా బ్రతుకులో వెలుగుండేది వెలుగు కూడా లేదు, నా చుట్టూ స్నేహితులు ఉండేవారు ఎవరో నాకు దూరం అయిపోయారు, ఒంటరిని అయిపోయాను, నన్ను పాతి పెట్టారని బాధపడుతుంది. కానీ నిజానికి అక్కడ నుండి దాని జీవం, తన భవిష్యత్, తన ఫ్యూచర్ ప్రారంభంగా అవుతుందన్న విషయం దానికి తెలియదు. తర్వాత నిజంగానే నాటిన రైతుకు తెలుసు అది నెమ్మది నెమ్మదిగా ఎదుగుతుందని. నాటిన రైతుకు తెలుసు అది చనిపోవట్లేదు, కానీ అది పెద్ద వృక్షంగా మారబోతుందని. మనం కూడా కొన్ని విషయాలు ఏం జరుగుతున్నాయో మీకు అర్థం కాకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల్లో, ఉద్యోగం లేక, వ్యాపారం లేక, పోనీ అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేక, ఇల్లు లేక, నివాసం లేక, ఏం చేద్దామని అన్ని కూడా ఆటలు ఆటంకాలుగా ఉండిపోయి ఒంటరిగా మిగిలిపోయావా? బాధల్లో ఉన్నావా? కృంగిపోయావా? సమస్యలు నిన్ను కప్పివేస్తున్నాయా? అయితే భయపడద్దు. దేవుడు నిన్ను అక్కడ నాటాడు. ఆ పరిస్థితులన్నీ ఛేదించుకొని నువ్వు బయటికి రాబోయే రోజు రాబోతుంది. ఒక రోజున యూ విల్ కమ్ అప్, యూ షల్ కమ్ అప్. దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించే రోజు రాబోతుంది. ఆమేన్ చెప్పండి. మీరు తప్పక పైకి వస్తారు, జయిస్తారు. ఆయన కృపగల దేవుడు, దయగల దేవుడు. ఆయనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి, కానీ కీడు కోసం కాదు. సమస్తము సమకూడి మేలు కొరకు, మేలు కొరకు.
ఆ విత్తనం అనుకుంటుంది నేను ఒంటరిని అయిపోయానని, కానీ మేలు కోసమే జరిగింది. పాతిపెట్టబడినప్పుడు నా బ్రతుకు అయిపోయింది అనుకుంది, చీకటి పాలైపోయానని, కానీ అది మేలు కోసమే జరిగింది. ఒంటరిగా పాతిపెట్టబడింది, అది మేలు కోసమే. దాని కింద మట్టి, పైన మట్టి, మట్టి పాలైపోయాను, మన్ను పాలైపోయాను అనుకుంటుంది, అయినా అది మేలు కోసమే. దానికి తెలిగిపోవచ్చు, ఏం జరుగుతుందో ఆ విత్తనానికి తెలిగిపోవచ్చు, కానీ నాటిన రైతుకు తెలుసు, నాటిన మీకు తెలుసు, దానిలో జీవం ఉంది. ఆ జీవం బయటకు రాబోతుంది. ఆ జీవాన్ని బయటకు రప్పించడానికి ఈ ఒత్తిడులన్నీ కూడా, ఈ శ్రమలు, ఈ బాధలన్నీ కూడా, ఎన్ని సమస్యలు, శోధనలు సాతానుడు మీ వద్దకు తీసుకొచ్చినా మిమ్మల్ని వాడు ఒత్తిడికి గురి చేసే కొలది మీలో దేవుడు పెట్టిన జీవం బయటకు రాబోతుంది. పిల్లల జీవం బయటకు రాబోతుంది. ఆమేన్. మీకు తెలుసా, పెద్ద బండరాయి, దానిలో కూడా ఒక చిన్న విత్తనం ఎప్పుడో పడిపోతాయి. అది కొన్నాళ్ళకి ఇక నేను రాలేను, మంచి నెలలో పడలేదు అని అనుకుంటవచ్చు, కానీ అయినప్పటికీ ఓపిక బట్టి, ఓర్పుతో నేను ఫలించగలుగుతాను, నేను జయించగలుగుతానని దాని నిరీక్షణ కలిగి అంత పెద్ద బండను కూడా బద్దలు చేసి చెట్టు బయటకు వస్తుంది. మీరు చూసారు ఎప్పుడైనా? కఠినమైన భయంకరమైన బండరాయి, దానిని కూడా ఛేదించుకొని మొక్క పైకి రాగలుగుతుంది. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు చెప్పండి, చెక్క గట్టిదా, బండ గట్టిదా, రాక్ స్ట్రాంగ్ గా ఉంటుందా, ప్లాంట్ స్ట్రాంగ్ గా ఉంటుందా? చెప్పండి. ప్లాంట్, ఒక మొక్క గట్టిదా, రాక్ ఒక బండరాయి గట్టిదా? ఏది గట్టిదా? త్వరగా చెప్పాలి. బండరాయి కదా, బండరాయి. మొక్కే మాత్రం చెప్పండి, చాలా చిన్నది, అల్పమైంది, కానీ దానికి ఉన్న విశ్వాసం, నిరీక్షణ ఎలాంటి తెలుసా? ఈ బండరాయి నా నెత్తి మీద ఉంది, అయినా దీన్ని ఛేదించుకొని, దీన్ని పగలగొట్టుకొని నేను బయటకు రాబోతున్నాను, తప్పక నేను జయిస్తానని అలాగది బ్రేక్ చేసుకొని బయటికి రావడం మనం చూస్తాం. తప్పనిసరిగా మీరు చూస్తున్నారు స్క్రీన్లో, బ్రేక్ చేసుకుని వచ్చేసింది. ఒక చిన్న విత్తనం, దీనికి ఎంత ధైర్యం అండి! చిన్న మొక్క, ఎంత నిరీక్షణ అండి! దాని అంతు తేలుస్తాననుకుంది. దేనంతు? మన భాషలో వాటిని అంతు తేలుస్తానంటారు కదా. మరి మొక్క బండరాయి యొక్క అంతు తేల్చింది, బండను బద్దలు చేసుకొని దూసుకొని బయటకు వచ్చింది. ప్రతి నిజ క్రైస్తవుడు ఇలాగే ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా పరులైన ప్రతి ఒక్కరు ఇలాగే ఉండబోతున్నారు. ఎన్ని పరిస్థితులు మనల్ని ఒత్తిడికి గురి చేసినా, యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న మన జీవితంలో దేవుడు నూతన శక్తిని, నూతన ఆత్మను, యెహోవా కొరకు ఎదురు చూచు వారికి నూతన బలాన్ని దేవుడు దయచేస్తాడు. నువ్వు దూసుకొని బయటకు వచ్చే రోజు రాబోతుంది, అది బ్రేక్ చేసుకుని బయటకు వచ్చేస్తావు. నడి రోడ్డు మీద ఒక చెట్టు బయటకు వచ్చిందండి, తార్ రోడ్డు, అనేక వాహనాలు తిరుగుతున్నాయి. మరి ఎలా తప్పించుకుందేంటో, రోడ్డు హార్డ్ సర్ఫేస్ మీద కూడా, హార్డెస్ట్ సర్ఫేస్ మీద కూడా మొక్కలు బయటికి రాగలుగుతున్నాయి. ఎప్పుడూ రాజులు కట్టినటువంటి రాజు గోడల పైన మీరు చూస్తుంటారు, మర్రి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఎంత అల్పమైన మొక్క అయినా దానికి ఎన్నో పట్టుదల చూడండి. అయితే ఒకే రోజు పెరగదు, అది ఒకే రోజు బండను పగలగొట్టలేదు. క్రమక్రమముగా నెమ్మదిగా వచ్చిన బలం పుంజుకుంటూ తనకున్న బండను అటు ఇటు కదుపుతూ, బండ అనుకుంటుంది, ఏమిటి నన్ను కలుపుతున్నావు, నువ్వెంత, నీ బలం ఎంత అని. మొక్కంటది, నీకన్నంత బలం నాకు లేదులే, కానీ నాలో దేవుడు జీవం పెట్టాడు. బండ, నీలో జీవం లేదు, నాలో జీవం ఉంది. నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నావు, జీవం లేని దానివి నువ్వు, నాలో జీవం ఉంది. జీవం గెలుస్తుందా, నిర్జీవం గెలుస్తుందా? చెప్పండి. జీవం గెలుస్తుంది. మీలో ఆ జీవం పెట్టాడు దేవుడు అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? జీవం సమృద్ధిగా ఇవ్వడానికి. తన ప్రజలకు జీవం ఉన్నప్పటికీ అది సరిపోదు, అది సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ వచనంలో యోహాను సువార్త ఎంతో స్పష్టంగా రాయబడింది. దేవుని బిడ్డలారా గమనించండి, అద్భుతమైన జీవం ఇవ్వడానికి వచ్చాడు. 10వ వచనం 11వ వచనం జీవం సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. ఆయన సమృద్ధి జీవం ఇవ్వడానికి. 1 యోహాను పత్రిక 5, 11, 12 ఆయన నామమందు జీవం ఉందట. అందుకే యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి మనం. చాలా మంది యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొద్దండి, వేరే ఏ నామములైనా ప్రార్థన చేయొచ్చండి అంటారు. ఎందుకంటే జీవంలో నుండి మిమ్మల్ని వేరు చేయాలని సాతాను కోరిక. ఎవరినైనా నమ్ముకోండి, యేసును మాత్రం నమ్మొద్దంటారు. Do you think it'll make it to 280? There's only one way to find out.
Wrinkle resistant, stretchable, smart dry. Tech Pro by Blackberries. ఉంటే ఉన్నవాడిని పోగొట్టడానికి మందులు ఉన్నాయి కానీ బతికున్నోడిని చంపడానికి, కానీ చచ్చినోడిని లేపడానికి మందులు ఎక్కడున్నాయి? 4 రోజులు కులిపోయిన లాజర్ని లేపడానికి ఏ మందు ఉంది, ఏ మెడిసిన్ ఉంది? ఏ మెడికల్ లేదా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఒక మెడిసిన్ తయారు చేస్తే చెప్పండి. సో ఈరోజు మనం వింటున్నాం ఏం జరుగుతుంది. ఒక రోడ్డును సైతం బద్దలు చేసుకుని రాగలుగుతుందా మొక్క? రాతి బండలను పగలగొట్టుకుని ఒక చిన్న మొక్క జీవం ఉంటే చిన్న మొక్కలో ఉన్న జీవం అలా బయటికి రాగలుగుతుందా? ఆ మొక్కను కొంది దాన్ని పాతి పెట్టినప్పుడు ఈ యజమానుడు నన్ను ఎందుకు పాతి పెట్టాడు? అసలు నా మీద ప్రేమ లేదు ఈ యజమానుడికి. ఈ యజమానుడు ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నాను, బాటిల్లో పెట్టి దాచాడు, బస్తాలో పెట్టాడు. ఈ రోజు నిలువను తీసుకొచ్చి పాతి పెట్టేస్తున్నాడు. అన్యాయం జరిగిపోతుంది. నాకు న్యాయం చేయట్లేదు. అది ఎన్నో తన మనసులో అనుకుంటుందేమో, నా బ్రతికెందుకు ఇలా అయిపోయింది, నా కష్టాలు వచ్చాయని. కానీ నిజానికి దానిలో జీవం బయలుదేరుతుంది. కష్టాల్లో నుండి, ఒత్తిడిలో నుండి జీవం బయటకు రాబోతుంది. పిల్లరా, జీవం బయటకు రాబోతుంది. ఈరోజు కష్టాల్లో ఉన్నావా, శోధనలో ఉన్నావా, ఇబ్బందులని నేను నొక్కేస్తున్నాయా, నేను కప్పేస్తున్నాయా? అయితే నీలో ఉన్న జీవం ట్రిగర్ అవుతుంది. ఆత్మదేవుడు నీలో నుండి గొప్ప జీవాన్ని బయటికి తీసుకొస్తాడు. నువ్వు జయించే రోజు రాబోతుంది యేసుక్రీస్తు నామములో. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఏ బలం అట? మీలో ఎందరికి నూతన బలం కావాలి? చేతి దేవుని స్తోత్రం చెప్పండి. నూతన బలం కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఏడుస్తూ కూర్చోకూడదు, దిగులు పడుతూ కూర్చోకూడదు. ప్రార్థించి దేవుడు నాకు మేలు చేస్తాడు, మంచి రోజులు వస్తాయి, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడు, ఆర్థికంగానే బలపడతాను, నాకున్న అప్పులన్నీ తీరిపోతాయి, నా జీవితం ముందుకు వెళ్తుంది, నేను వెలుగును చూస్తాను, చీకటి తొలగిపోతుంది, సమస్యలు పోతాయి, రోగాన్ని నేను జయిస్తాను. ఈ విశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళాలి. యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సొమ్మసిల్లకుండా నడిచిపోతావు. బిగ్గరగా చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. పక్షిరాజు వలె అనండి. ఇలా చేతులు చూపించండి ఒకసారి. ఏమి మీ చేతులు కనబడలేదు నాకు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురా, కిందకి ఎగురుదురా? పైకి ఎగురుదురు. మేఘాలు, ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు కాకులు తడుస్తాయి, పిచ్చుకలు తడుస్తాయి, ప్యారెట్స్ తడిచిపోతాయి, కింద ఉన్న అడవి మృగం మరి తడిసిపోతుంది, సింహాలు తడిచిపోతాయి, పులులు, మొసళ్ళు అన్ని కూడా నీటిలో బయట వర్షానికి తడిసిపోతాయి. ఒకే ఒక పక్షి తడవకుండా ఉంటుంది. ఎలా తడవదండి? పక్షిరాజు ఎప్పుడైతే ఉరుములు, మెరుపులు, వర్షం వస్తుందో తెలుస్తుందో అది రెక్కలు చాపి, మేఘాలు ఈ స్థితిలో వర్షం కురుస్తుంటే మేఘాలు పైకెళ్ళి చక్కగా అక్కడ ఆకాశంలో తిరుగుతూ ఉంటుందట. ఫ్లైట్లో ప్రయాణం చేసిన వారు ఒకసారి పై చేయి చూపించండి. చేయకపోతే ఏదో ఒక రోజు ఫ్లైట్ ఎక్కే రోజు వచ్చునుగాక. ఆమేన్. అయితే ఫ్లైట్లో మీరు ప్రయాణం చేసినప్పుడు గుర్తించండి, అనేకమైనటువంటి మేఘాలు అడ్డుగా వస్తూ ఉంటాయి. కారు మబ్బులు కమ్ముకున్నట్టుగా సడన్ గా ఫ్లైట్ అంతా కూడా అంత హైట్ లో వెళ్తున్నప్పుడు కూడా ఫ్లైట్ కంకర్ రోడ్డు మీద వెళ్ళినట్టుగా వణికిపోతుంటుంది. హడల్స్, ట్రబులెన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫాస్ట్ అండ్ సీట్ బెల్ట్ అంటారు. ట్రబులెన్స్ వచ్చినప్పుడు ఆ యొక్క ఫ్లైట్ అంతా కదిలిపోతూ ఉంటుంది. ఏదో కంకర్ రోడ్డు మీద, గతుకుల రోడ్డు మీద బస్సు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏంటి? ఫ్లైట్ ఆకాశంలో. ఇక్కడ మేఘాలు కంటికి కనబడవు, కానీ ఆ కంటికి కనిపిస్తాయి, కానీ అవి గట్టిగా ఉండవు ఐస్లాగా. కానీ అయినప్పటికీ ఆ ఫ్లైట్ వేగం దాన్ని చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఆటో పైలట్ ఆన్ చేస్తారు. పైలట్ ఎప్పుడైతే ఆటో పైలట్ నొక్కుతాడో వెంటనే ఆ వెళ్తున్నటువంటి ఈ మేఘాలు అడ్డొస్తుండగా ఈ ఫ్లైట్ ఉన్న పలంగా ఏం చేస్తుందంటే మేఘాలు మీదకి వెళ్తుంది, మేఘాల మీదకి వెళ్ళిపోతుంది. అది కూడా మేఘాల కిందకి వెళ్ళిపోయి, ఇప్పుడు దాకా మేఘాలు దాని చుట్టూ ఉన్నాయి, ఇప్పుడు మేఘాలు మీదకి వెళ్ళింది. ఇప్పుడు వర్షం ఎక్కడ ఉంది తెలుసా? దాని కింద మేఘాల్లో ఉంది. ఇప్పుడు ఫ్లైట్ కింద మేఘాలు కనిపిస్తున్నాయి. మేఘాలు పైకి వెళ్ళి ఎగురుతుంది, మేఘాలు పైకి వెళ్ళి ఎగురుతుంది. అలాగే పక్షిరాజు వలె రెక్కలు చాపి మీ సమస్యలని వాటి మీద మీరు పైకి ఎగిరే రోజు వచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్.
చూడండి ఒకసారి, పక్షిరాజు మేఘాలు కింద ఎగురుతుందా, మేఘాలు పైన ఎగురుతుందా? వర్షం ఎక్కడి నుండి వస్తుందండి? మేఘాల్లోనండి. ఉరుములు మెరుపులు ఎక్కడండి? మేఘాల్లో. మరి మేఘాలు దాటి పైకి వెళ్తే ఉరుము ఉండదు, మెరుపు ఉండదు, వర్షం ఉండదు, గాలి తుఫాన్లు ఉండవు. కొన్నిసార్లు కాకి కూడా ట్రైల్ వేస్తుందంట. ఏమని? గెద్దలాగా వెళ్ళడానికి. మీరు చూసే ఉంటారు, గెద్దలాగా ఉంటారని చెప్పి అది కూడా నేను గెద్దనే, నేను కూడా ఈగలనే అన్నట్టుగా లాగా అది కూడా చేస్తూ ఉంటుంది. కొన్ని మార్లు కాకి వెళ్ళి గెద్ద మీద కూర్చుంటుంది. కాకి గెద్దలాగా చేస్తూ ఉంటుంది, కానీ నిజానికి అది కాకి. అది కొన్ని మార్లు గెద్ద మీద కూర్చుంటుందట. కొన్నిసార్లు వాలి ఉన్నప్పుడు గెద్ద ఏమందు, ఏడ్చావులే, నన్నే పట్టుకుని నన్ను జయించేంతటి వాడివా అని చెప్పి తన మనసులో ఏమనుకుంటే వెళ్ళిపోమని చెప్పి ఒళ్ళు ఇదిలించకుండా గెద్దలా తీసుకువెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాడు? మేఘాలు పైకి తీసుకెళ్తాడు కాకిని. కాకి మేఘాలు పైకి వెళ్తే ఊపిరాడదు. దీనికి ఊపిరాడుతుంది కానీ దానికి ఊపిరాడదు. సత్యాంబాబు అని పైనుండి వదిలేసి కింద వచ్చి పడుతుంది. ఇక మళ్ళీ గెద్ద జోలికి వెళ్తట. అలాగే నీ జోలికి అనగా నీ యొక్క విషయంలో జోక్యం చేసుకుంటూ సమస్యలు సృష్టిస్తూ నీ వెంటబడుతూ నీకు అవమానము, దుఃఖము, బాధ కలిగిస్తూ నిందలు వేస్తున్నట్లయితే ఆ కాకులకు దేవుడు ఊపిరాడకుండా చేస్తాడు. మీరు పైకి వెళ్ళిపోతారు. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారు, కాకి ఎక్కడ కూర్చుంది? దానికి ఇంకెక్కడ స్థలం లేనట్టు ఎక్కడెక్కింది? గెద్ద మీద కూర్చుంది. అయితే గ్రద్ద ఏం చేసిందంటే, నువ్వు నా పైన కూర్చుని నన్ను ఇబ్బంది పెడుతున్నావు కదూ, నేనేం చేయను, నాకు దేవుడిచ్చిన శక్తి కొలది నేను పై ఆకాశంలోకి వెళ్ళిపోతానని చెప్పి హఠాత్తుగా ఉన్నతమైనటువంటి స్థలాలకు వెళ్ళిపోతుంది. ఆకాశంలోకి, మధ్య ఆకాశంలోకి అలా ఎగురుకుంటూ వెళ్తుంది. అక్కడ దీనికి ఊపిరాడుతుంది కానీ దానికి ఊపిరాడదు కనుక అక్కడ పడిపోతుంది. కనుక మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు, ఉదయకాల ప్రార్థనలు అందుకే ప్రారంభించబడ్డాయి. మార్నింగ్ డివోషన్లు అనేక మంది మరి 4 గంటలకు లేస్తున్నారు. 3:50 మాకు మెలకు వస్తుందండి. మేము 4 గంటలకు అలారం పెట్టుకుంటే 10 నిమిషాల ముందే మెలకు వస్తుంది, 15 నిమిషాల ముందే మెలకు వస్తుంది. లేచి కూర్చుంటే ఎవరు లేపుతున్నారు మమ్మల్ని? ఇంతకుముందు అలారం పెట్టినా, అలారం మోగినా ఉండవే అలారం అని చెప్పి దాన్ని నెత్తి మీద ఒక దెబ్బ కొట్టి మళ్ళీ గురువు పెట్టి నిద్రపోయేవాడు. ఇప్పుడు మాకు అలారం మోగక ముందే మాకు మెలకు వస్తుంది, ప్రార్థన చేయాలనిపిస్తుంది, దేవుని దగ్గర మొరపెడుతున్నాము. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. పరిశుద్ధాత్ముడు లేపుతున్నాడు కదా, దేవుని దూతలు మనం లేపుతున్నాయి. మనం లేవాలి. ఇంప్యూర్ ఇన్ ఇట్స్. ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఆ యొక్క వ్యర్థమైనవన్నీ తొలగించి పరిశుద్ధతలోకి దేవుడు తీసుకొస్తాడు. ఒక బంగారము, మీరు బంగారం అయి ఉండొచ్చు. ఉదాహరణకు చెప్తున్నాను, మట్టిలో ఉన్న బంగారం, మట్టిలో మాణిక్యం అంటారు కదా, మట్టి బంగారం. బంగారం అంతా కూడా రాళ్ళలో నుండి వచ్చిందే. బంగారు గల్లు తవ్వినప్పుడు బయటపడుతుంటాయి. ఆ బంగారు గల్లో రాయి, మట్టి అలాగే బంగారం కలుసుకొని ఉంటాయి. అప్పుడు దానికి విలువ తక్కువ. దానికి ఎవరు విలువ ఇవ్వరు. బంగారం అంటే నమ్మరు. ఆ గనుల్లో పనిచేసే వాళ్ళకి తప్ప మన ఎవరికి అర్థం కాదు. ఏదో రాయి అనుకుంటాం. కానీ ఆ గోల్డ్లో ఉన్నటువంటి ఆ గోల్డ్ వేరవ్వాలి. దానికి ఉన్న మట్టి, అంటుకున్న మట్టి పోవాలి. అంటుకున్న మట్టి పోవాలి, అది గోల్డ్గా మారిపోవాలి, సువర్ణంగా మార్చబడాలంటే అది ఏం చేయాలి? అగ్నిగుండా ప్రయాణం చేయాలట. చెప్పండి, నేను గుండా, అగ్నిగుండా. ఎప్పుడైతే అగ్నిగుండా ప్రయాణం చేస్తుందో దాని చుట్టూ అంటుకున్న మట్టి మస్ట్ వదిలిపోతుందంటే, మన చుట్టూ అనుకున్న దురాలోచనలు, భయము, ఆందోళన, కృంగుబాటు, ఈర్ష, కోపం, ద్వేషం అన్ని మనకు అంటుకొని ఉన్నాయి. అవన్నీ వదిలిపోతాయి. వదిలిపోయినప్పుడు సువర్ణంగా బయటికి వస్తావు. ఒకవేళ బంగారం అనుకోవచ్చు, ఆ బంగారు రాయి ఏమిటి నీ అగ్నిలో పడేస్తున్నారు, ఏం జరుగుతుంది? నాకు చల్లగా హ్యాపీగా అడవిలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఈ క్రషర్లో పడేశారు. ఆ క్రషర్ తర్వాత బయటికి తీసి శుభ్రంగా కడిగి ఇక అయిపోయింది అనుకున్నాను, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తున్నారు. ఇది న్యాయమేనా అంటే దేవుడు అంటాడు, అంతా మేలు కోసమే. ఊరుకో బంగారమా, ఊరుకో. ఏం మేలో ఏమో అర్థం కావట్లా, కాలిపోతున్నాను. నువ్వు కాలే కొలది నీలో మార్పు వస్తుంది. నువ్వు కాలే కొలది నీలో నూతన మార్పు వస్తుంది. నీకు లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నీ విలువ పెరుగుతుంది, నీ ఘనత పెరుగుతుంది, నీకున్న రూపమే మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మట్టి బంగారము సువర్ణంగా మార్చబడింది, అది మరి భయంకరమైన వేడి గుండా వెళ్ళినప్పుడు, అగ్నిగుండం ద్వారా కాల్చబడినప్పుడు చూస్తున్నారు మీరు. ఆ విధంగా కాల్చబడిన తర్వాత దానిలో మట్టి, దుమ్ము, ధూళి దాన్ని వదిలేస్తాయి.
బంగారు వేరైపోతుంది. దాన్ని అప్పుడు గోల్డ్ బిస్కెట్గా చేస్తారు. ఇక ఆ తర్వాత దానికి విలువ ఎంత అండి? ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటుంది. ఎన్నోసార్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చాలామంది గోల్డ్ బిస్కెట్లు తెస్తుంటే పట్టుకుంటూ ఉంటారు మన పోలీసు వారు, కస్టమ్స్ వారు పట్టుకుంటూ ఉంటారు చాలామంది. మరి ఆ గోల్డ్ ఎలా? ఫ్లైట్ ఎక్కింది మనుషులతో పాటు, ఫ్లైట్ ఎక్కి ప్రయాణం చేస్తుంది. కొంతమంది చట్టబద్ధంగా తెచ్చుకుంటారు, ప్రయాణాలు చేస్తుంది. అది ఒకప్పుడు ఎక్కడుంది? అడవిలో ఉంది. బస్సు కూడా ఎక్కనిచ్చేవాళ్ళు కాదు దాన్ని, ఆటో కూడా పర్మిషన్ లేదు దానికి, అడవిలో ఉంది. కానీ అది బంగారము, అది మట్టి అంతా దాని చుట్టూ ఉన్న మట్టి వదిలిపోయేలాగా ఎప్పుడైతే తాను అనుమతించుకుందో అగ్నిగుండం ద్వారా వెళ్ళినప్పుడు, అగ్ని వంటి శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు అది సువర్ణంగా మార్చబడి ఆ తర్వాత దాని విలువే వేరు, దాని స్టైలే వేరు, దానికి ఉన్న విలువ, దానికి ఉన్న రూపము అన్నీ మారిపోయాయి. ఈరోజు ప్రస్తుతానికి ఏం జరుగుతుంది నా జీవితంలో అంటున్నావా? కొన్ని ఒత్తిళ్లు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి నాకేం జరుగుతుంది అంటున్నావా? అయితే ఈ ఒత్తిడి అంతట్లో నుండి దేవుడు నీలో నుండి సువర్ణం బయటికి తీసుకుపోతున్నాడు, సువర్ణాన్ని తీసుకొస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. అడవిలో ఉన్నటువంటి చెక్కలు మీరు చూడండి, అడవిలో పడి ఉంటాయి, ఒకవైపు పాడైపోతూ ఉంటాయి. కానీ అదే కార్పెంటర్ చేతిలో పడినప్పుడు దాన్ని కోసేస్తాడు. అది అనుకుంటుంది, అబ్బా ఎంత బాగుండే, నా జీవితాన్ని సగాన్ని కోసేశాడు. ఈ కార్పెంటర్కి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, నన్ను పట్టుకొని కోస్తావేంటని. కానీ ఆ కార్పెంటర్ అంటాడు ఊరుకో, అన్నీ నీ మేలు కోసం. ఏంటయ్యా మేలు కోసం? నన్ను సగానికి కోసేసావు, ముక్కలు చేస్తున్నావు, మేకులు కొడుతున్నావు, ఏమిటి నాకు మేలు అంటే? నీకు విలువ పెరుగుతుంది. ఏం విలువ పెరుగుతుంది? చొద్దుగా రాగు, ఇంకెన్నాళ్ళు చూడాలి? హ్యాపీగా ఉన్నదాన్ని తీసుకొచ్చి నన్ను సగాన్ని నరికావు, ముక్కలు చేస్తున్నావు, మేకులు కొడుతున్నావు, మరి ఏదో పూస్తున్నావు, వార్నిష్ చేస్తున్నావు అంటే తర్వాత కొద్ది నిమిషాలు ఆగు, కొద్ది రోజులు ఆగు, నీలో ఒక రూపం వస్తుంది. చక్కని అది ఫర్నిచర్గా మార్చబడినప్పుడు ఊర్లో జనమంతా వచ్చి ఈ ఫర్నిచర్ని చూస్తూ దీని ఖరీదెంత, దీని రేట్ ఎంత, ఊర్లో ప్రతి ఒక్కడు చూస్తుంటాడు. అదే అప్పటిదాకా అడవిలో పడింది, ఎన్ని సంవత్సరాలు అక్కడ పడిందో ఒకరికి తెలియదు. చూసిన వాళ్ళు ఎవరు పట్టించుకోలే, దాన్ని పలకరించినోడు లేడు, దాన్ని చూసినోడు లేడు. కానీ ఫర్నిచర్గా మారగానే ప్రతి ఒక్కరు రావడం, అబ్బా బాగుంది, ఎంతో బాగుంది అంటూ దాన్ని టచ్ చేసి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి దానికి విలువిచ్చి కొన్ని తీసుకువెళ్ళి, జాగ్రత్త బాబు, ఆటోలో జాగ్రత్త, బండిలో జాగ్రత్త అని జాగ్రత్తగా దానికి ప్యాకింగ్ చేసి తీసుకువెళ్ళి భద్రంగా తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతారు. అదే అడవిలో ఉన్నప్పుడు ఎవరిని జాగ్రత్త తీసుకున్నారా? దాన్ని తోసుకుని వెళ్ళారు. దాన్ని గుర్తుపట్టిన ఎవరు కూడా చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయారు. విలువ లేకుండా ఉంది. కానీ ఇది కొట్టబడి, నరకబడి, పాలిష్ చేయబడి, చెక్కబడి, అన్నిటినీ అది ఒప్పుకున్నాక విలువ పెరిగిపోయింది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఒక రోజున విలువ పెరిగిపోయేటువంటి కృప దేవుడు మీకు ఇస్తాడు. అడవిలో ఉన్న బండను మనం చూస్తుంటే శిల్పకారులు తీసుకొచ్చి దాన్ని చెక్కడం ప్రారంభిస్తే బండ అందట ఏం జరుగుతుంది, నా జీవితంలో ఏం జరిగిపోతుంది, నా బ్రతికేమైపోతుంది, ఏమిటి? తలా ఒకడు వచ్చి సిజలు పట్టుకొని సుత్తిపెట్టి దబా బాతున్నారు, ఏంటి నా పరిస్థితి, నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారు, న్యాయమేనా మీకని? అయితే శిల్పకారుడు అన్నాడట, వెయిట్ చేయి, నీలో దాగి ఉన్న మంచి రూపాన్ని బయటికి తీస్తున్నాను. మరి ఏం కొట్టేస్తున్నావు? మురికి కొట్టేస్తున్నాను. నీ చుట్టూ కొన్ని అవసరం లేనివి ఉన్నాయి, అవసరం లేనివి నీలో చేర్చబడ్డాయి, వాటిని నేను నరికేస్తున్నాను, తీసేస్తున్నాను, సిజలు పెట్టి కొట్టి నీలోని తీసేస్తున్నాను. ఏది నీ జీవితంలో ఉండకూడదో, ఏది నీ బ్రతుకులో ఉండకూడదో, నీ ప్రవర్తనలో ఉండకూడనటువంటి కొన్ని చెడ్డ స్వభావాలని నేను తీసేస్తున్నాను. తీసేస్తే ఏం జరుగుతుంది? నువ్వు అద్భుతమైన రూపంలో నీలోకి రాబోతుంది. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఆ సిజల్తో కొట్టి నరికి, ఒకప్పుడు చూడండి ఆ బండ ఏమన్నా గుర్తించారా? దాని ఏమన్నా బాగుందన్నారా? దాన్ని చూసారా? ఎవరు పట్టించుకోవాలి, దానికి విలువే లేదు. కానీ దానిలో ఉన్న వ్యర్థమైనవన్నీ కొట్టివేసినప్పుడు దానికి రూపం వచ్చింది. రూపం వచ్చాక షోకేస్లో పెడితే దాన్ని పోతున్న ప్రతి ఒక్కడు, మ్యూజియంలో చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు, అబ్బా ఎంత బాగుంది, దాన్ని కొని ధనవంతులు ఇంట్లో జాగ్రత్తగా షోకేస్లో పెట్టి మరి జాగ్రత్తగా చూసుకుంటారు. అనగా దీని అర్థము, దేవుని బిడ్డలారా, ఒక విత్తనం కానీ, ఒక బండరాయి శిల్పకారుని చేతిలో ఉన్నప్పుడు, ఒక చెక్క కార్పెంటర్ చేతిలో ఉన్నప్పుడు, అది వచ్చేంత వరకు కొన్ని ఇబ్బందులకు గురైనప్పటికీ అది మేలు పొందుకుంది కానీ కీడు పొందలేదు. ఈరోజు మనం ఎవరి చేతుల్లోకి వచ్చామో తెలుసా? యేసయ్య చేతుల్లోకి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేతుల్లో మీ జీవితాన్ని పెట్టండి. ఆయన చేతుల్లో మీ జీవితం ఉన్నట్లయితే కార్పెంటర్ కన్నా విలువైనవాడు, గోల్డ్ స్మిత్ కన్నా విలువైనవాడు, మరి ఒక శిల్పకారుడు కన్నా విలువైనవాడు. జిగట మట్టి వల్లే మన బ్రతుకును ఆయన చేతుల్లో పెట్టుకుందాం. ఆయనకి ఇష్టమైన రూపం మనలో వచ్చేంత వరకు మనల్ని విడిచిపెట్టకుండా ఒక రూపులోకి తీసుకుని వస్తాడు, ఒక కార్యక్రమాన్ని జీవితంలో ప్రారంభిస్తాడు. అది జరగడానికి ఒప్పుకో, ప్రార్థించు.
నీలో ఆ మార్పులు తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో పెడతాడు. రాసుకుని పిల్లల కొన్ని విషయాలు చెప్తున్నాను. సమ్ టైమ్స్ వీ మే నెవర్ అండర్స్టాండ్ certain things in life. We just have to leave it in God's hands and trust that He is doing the best. He is doing what is best for you. Sometimes we may never understand certain things in life. We just have to leave it in God's hands and trust that He is doing what's the best for you and best for us. He does always the best. God does always the best. If you believe it, lift up your hand and say, praise the Lord. Hallelujah. మన జీవితంలో కొన్ని అస్సలు అర్థం కావు, ఏం జరుగుతుందో, కానీ దేవుని చేతులకు అప్పగించుకోండి. యోసేపుకి ఏం అర్థం కాల. అన్నలు కొట్టడం ఏంటి, అన్నలు తిట్టడం ఏంటి, బావిలో పడేయడం ఏంటి, బయట తర్వాత నీళ్ళు లేని బావిలో బయటికి తీయడం ఏంటి, ఎవరికో ఆ వ్యాపారస్తులను అతను నమ్మేయడం ఏంటి, అమ్మాక అతను వెట్టి చాకరి చేయడం ఏంటి, ఆ తర్వాత ఆ వెట్టి చాకరి చేస్తున్న పొతిఫర్ ఇంట్లో ఒక ఆవిడ వ్యభిచరించమని వెంటపడ్డం ఏంటి, అయ్యో వ్యభిచారం అని పాప నాకొద్దు బాబు అని పారిపోతే ఊరందరి చేత కొట్టించింది, తిట్టించింది, అవమానపరిచింది, ఆ తర్వాత జైల్లో పడేస్తే ఏం జరుగుతుంది నా జీవితంలో? యోసేపు అన్నాడు, ఏమి జరుగుతుంది నా జీవితంలో? ఎందుకు నేను నా అమ్మకు నాన్నకు దూరం అయిపోయాను? ఏమిటి ఒంటరి జీవితం? ఏంటి నా దేశం కాని దేశం, నా ప్రజలు కాని ప్రజల మధ్యలో ఏమిటి నాకు ఈ నరకం? కానీ యోసేపు ఎక్కడ కూడా ప్రార్థన మానలా, నిజ దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎప్పుడో చెప్పాడు, అమ్మా నాన్న ప్రార్థన చేయరా బాబు నీ బ్రతుకు బాగుంటుందని. ఆ ప్రార్థన పట్టుకొని ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ జైల్లో నుండి బయటికి తీసుకొచ్చి ప్రధానమంత్రిగా, ఒక దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్గా మార్చివేశాడని దేవుని బిడ్డలారా, ఎన్ని శోధనల తర్వాత సువర్ణంగా మార్చబడ్డాడు యోసేపు. అలాగనే ఈరోజు నీ జీవితంలో ఏదో జరుగుతుందని భయపడకు, విశ్వాసించు, ప్రార్థించు, దేవుని చేతులు మిమ్మల్ని మీరు పెట్టుకోండి, అద్భుతమైన మార్పును మీరు చూస్తారు. ప్రార్థన చేసుకోబోయే ముందు ఒక 3 విషయాలు చెప్తాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడి ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. జీవకిరీటాన్ని మనకి ఇస్తాట. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేశాడు, ఆ జీవకిరీటం మీకు ఇస్తాడు. జేమ్స్ చాప్టర్ 1:10. నీ మార్గమును యెహోవాకు అప్పగించుకో. కొన్నిసార్లు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ మొట్టమొదటి పాయింట్ రాసుకునండి, సమస్తమును దేవుని చేతికి అప్పగించాలి. మన జీవితం, భవిష్యత్, చదువులు చదవండి, బాగా చదవండి, ప్రార్థించండి, ప్రయత్నించండి, కానీ దేవుని చేతిలో పెట్టుకునే ప్రార్థించండి. కీర్తన 37:5, రోమాపత్రిక 6:13 మొదటి పేతురు 4:19, లూకాసు 23:46, అపోస్తులు 14:26, అపోస్తులు 20:32. ఈ వచనాలు నేను స్క్రీన్ మీద కూడా పెట్టాను, మీరు వాటిని రాసుకోవచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని చేతులు అప్పగించుకోండి, మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. రెండవదిగా రాసుకునండి, దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు కార్యాలు చేస్తారు. ఒక వచనం చెబుతాను, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఆయన మీ కార్యాన్ని నెరవేరుస్తాడట. అయితే మీరు చేయాల్సింది, నీ మార్గము యెహోవాకు అప్పగింపు, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. 37 కీర్తన 5 మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడి, మన అవయవాలను పాపానికి అప్పగించకండి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునండి. మనల్ని మనం దేవునికి ఏం చేయాలట? అప్పగించుకోవాలి. మనం అప్పగించుకోవాలి. ప్రార్థనలో, 4 గంటల ప్రార్థనలో, సాయంకాల ప్రార్థనలో, మరి ప్రతిదినం మన జీవితాన్ని అప్పగించుకుందాం దేవునికి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. రోమపత్రిక 6:13. పిల్లరా, దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకున్నవారు 2వ పాయింట్ రాసుకునండి, ఓపికతో ముందుకు సాగిపోవాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ చిన్న మొక్క పెద్ద బండ కింద ఉన్నప్పటికీ అది ఓపిక, నిరీక్షణ కలిగి బండను బద్దలు చేసుకుని బయటికి రాగలిగింది. నీ జీవితంలో కూడా ఎదురైన బండ వంటి సమస్యలని, శోధనలను బద్దలు చేసుకుని మీ జీవితం బయటికి వచ్చే రోజు రాబోతుంది. తప్పక మీరు జీవిస్తారు. ఆయన కృప ఇస్తాడు. అందుకే సహనంతో ముందుకు సాగండి, ఓపికతో ముందుకు సాగాలి. జేమ్స్ చాప్టర్ 1:2-4, యాకోబు పత్రిక 1:2-4 వరకు, 5వ అధ్యాయం 8వ యాకోబు పత్రిక, హెబ్రీ 12:2, రోమా 8:24-25 ఫిలిప్పీ 4:5. ఓపిక కలిగి ఉండండి, ప్రార్థనలో ఓపికతో ముందుకు సాగండి. హెబ్రీ పత్రిక 12:2, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచి మీ ముందుంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తండి. 3వ విషయం చెప్తాను, రాసుకునండి. దేవుని బిడ్డలారా, ఏలయనగా ఒక వచనాన్ని చదివిస్తాను. ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. మరి నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో
పని ఉండదు కదా. అలాగే నిరీక్షింపబడినది ఏదైతే కనిపిస్తుందో అప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించడు. మనము చూడని దాని కొరకు నిరీక్షణ అడిగిన ఎడల, అంటే చూడని దాని కొరకు దేవుడు నీకు ఏదైతే చూడలేకపోతున్నావో దేవుడు నీకు ఆ భవిష్యత్తు ఇస్తాడని, దేవుడిని ఆశీర్వదిస్తాడని నువ్వు నిరీక్షణ కలిగి ఉండగలిగితే, ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. రోమపత్రిక 8:24-25లో ఓపికతో కనిపెట్టినట్లయితే నిత్య జీవాన్ని పొందుకోవడం, పరలోకం, దేవునితో నడవడం, అలాగే ఆశీర్వదించబడ్డం, మీ సమస్యలు జయించడానికి శక్తిని ప్రభు మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, 3వదిగా రాసుకునండి. పరిశుద్ధాత్మను తన కార్యాలను జరిగించుటకు అనుమతించండి. చాలా మంది మన పనులు మనమే చేసుకుంటాం. We don't allow Holy Spirit to intervene in our situation. Let's allow Holy Spirit of God to intervene in your situations. మీ యొక్క పరిస్థితుల్లో ఆత్మదేవుడు మీలో పనిచేయడానికి ఒప్పుకోండి పిల్లరా. యోహాను సువార్త 16:13 యోహాను సువార్త 14:26 మొదటి యోహాను పత్రిక 2:20-27 మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10-13 వరకు, ఐజయా, యెషయా 30:21 మనం జీవితాలను పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుగా ఒప్పుకోవాలి. కొన్ని మార్లు మీకు అర్థం కానప్పుడు ఆత్మదేవునికి సమస్తం తెలుసు. హీ నోస్ ఇట్. మన జీవితం ఎలా వెళ్ళాలి, ఎటుగా వెళ్ళాలన్నది ఆయనకి బాగా తెలుసు. ఒక వచనాన్ని చదువుతాను చూడండి. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న ఆత్మకే గాని మరి ఏ మనుషునికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. కనుక దేవుని సంగతులు తెలియాలంటే దైవాత్మకి తెలుసు. మరి ఏం చేయాలి? దేవుని సీక్రెట్స్, పరలోక సీక్రెట్స్ అన్ని దైవాత్మకు తెలుసు. ఇప్పుడు మరి ఎవరికి లోబడాలి? దైవాత్మకు మనం లోబడితే ఏం జరుగుతుంది? దైవాత్మకు లోబడినప్పుడు దేవుని ఆత్మ నీకు బయలుపరచడం ప్రారంభిస్తాడు. అందుకే దేవుడు మన కొరకు దాచి ఉంచిన విషయాలు, తమ బిడ్డల కొరకు దాచిన, ఆయన్ని ప్రేమించే వారి కొరకు ఆయన దాచిన విషయాలు చెవులకు వినబడలేదు, కళ్ళకు కనబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, కానీ ఆయన తన ఆత్మ ద్వారా బయలుపరుచుచున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ నుండి 12వ చదివితే మనకు అర్థం కానివి కూడా దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. అందుకే ఆత్మకు లోబడదాం, ఆత్మానుసారంగా జీవిద్దాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. 3 విషయాలు చెప్పాను, రాసుకునండి. మొదటిదిగా, మరి కొన్ని మార్లు నీకు ఏం జరుగుతుందో నీకు అర్థం కానప్పుడు ఏం చేయాలంటే సమస్తము దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేస్తూ, ప్రభా నా భారం నీ మీద మోపానని ప్రార్థన చేయండి. ఓపికతో, రెండవదిగా ఓపికతో ముందుకు సాగిపోండి. 3వదిగా, పరిశుద్ధాత్మ తన కార్యాలను మీ జీవితంలో జరగాలని, ఆత్మదేవ నా ఇంట్లో నీ కార్యం జరిగించు, నా కుటుంబంలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా చదువుల్లో, నా బిజినెస్లో కూడా మీ జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేయండి. దేవుడు అనుగ్రహిస్తాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చెల్లుతుందని మోషేకి తెలుసా? తెలియదు. ఇజ్రాయెల్కి తెలుసా? తెలియదు. అలా దేవుడు చెప్పినా, ఎవరిని చెప్పినా నమ్మరు. అది ఎలా అవుతుంది? సముద్రం 2 పాయలుగా చెల్లడం ఏంటి? సైంటిఫిక్గా ఇది అసాధ్యం, ఇది జరగదు, ఇది అయ్యే పని కాదు అంటారు ప్రతి ఒక్కళ్ళు. కానీ దేవుని మీద ఎదురు చూశాడు. దేవునికి అప్పగించుకున్నాడు తన మార్గాన్ని మోషే. అయ్యా ఇప్పుడు మాకు మార్గమే లేదు, ముందుకు వెళ్తే నుయ్య, వెనక్కి వెళ్తే గోయ్య, ఎటు పోవాలో తెలియదు, వెనక శత్రువుల ముందు సముద్రము అన్నప్పుడు దేవుడు చెప్పాడు, ప్రార్థన చేస్తున్నాడు మోషే నువ్వు మొరపెట్టింది చాలు, లే ముందుకు సాగిపో అన్నాడు. దేవా సాగిపోమన్నావా? సాగిపోతారని చుట్టూ ఉన్నారు, మోషే చుట్టూ ఉన్నారు అన్నారు. చుట్టూ ఉన్నవారు, ఏంటి మోషే నీకేమైనా పిచ్చి పెట్టిందా? చెప్పడానికి ఆయనకి ఆలోచన లేకపోతే నీకైనా ఆలోచన ఉండదు. సముద్రంలో పోతే సస్తావయ్యా, నీ భార్య పిల్లలు ఏమైపోతారు? తప్పుకోండి మీరు. దేవుడు చెప్పాడంటే ఆయన నెరవేరుస్తాడు అని చెప్పి దేవుడు స్పష్టంగా పలికాడు కనుక కర్ర చూపించాడు. ఒక రాడ్ని ఆ విధంగా చూపిస్తూ ఉండగా ఆ కర్ర ఎప్పుడైతే తన చేతిలో ఉన్న కర్రను చూపించగా సముద్రం 2 పాయలుగా ఇలా విభజించబడిందట. దారి లేని దగ్గర దారి, మార్గం లేని దగ్గర మార్గము, అవకాశం లేని దగ్గర అవకాశమే లేదు కానీ అవకాశం ఇచ్చాడు. జీవం లేని దగ్గర జీవం వచ్చింది, మార్గం లేని దగ్గర మార్గము, ఆర్థిక సహాయం లేని దగ్గర ఆర్థిక సహాయం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప సాయం చేసిన దేవుడు, ఆయన్ని సేవిస్తున్న నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. వై డోంట్ యూ జాయిన్ నౌ? టేక్ ఎ డిసిషన్ అండ్ ప్రే. లెట్ మీ జాయిన్ ఇన్ ప్రేయర్ అని ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకుందాం. దానికి ముందుగా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలుగా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అన్నావా, వెంటనే దేవుని చేతుల్లో పెట్టేసి ప్రార్థన చేయండి. విశ్వాసంతో, నిరీక్షణతో, ఓపికతో ముందుకు వెళ్ళండి, ఓర్పుతో. 3వదిగా, ఆత్మదేవ నా జీవితంలోకి వచ్చి కార్యం చేయమని ఆయనకి అవకాశం ఇవ్వండి. లెట్ హిమ్ ఇంటర్వెయిన్ ఇంటు యువర్ సిచ్యువేషన్. ఆయన రానివ్వండి మీ జీవితంలోకి. అది ఎప్పుడవుతుంది? ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు, అడుగుతున్నప్పుడు. అందుకే ఉదయం సాయంకాల ప్రార్థనలు మీ ప్రేయర్ లిస్ట్ రాసుకుని పెట్టుకోమన్నాను. అనేక మంది ప్రేయర్ లిస్ట్ రాసుకొని వారి ప్రార్థన లిస్ట్ పెట్టి మరి ప్రార్థన చేస్తున్నారు.
త్వరలో దేవుడు జవాబిస్తాడు. మీరు టిక్ పెట్టే రోజు రాబోతుంది. నాకు ప్రార్థనకు జవాబు వచ్చింది. దేవుడు నాకు జవాబులు ఇచ్చాను, టిక్ పెట్టే రోజు వచ్చునుగాక. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను దాన్ని పొందుకుంటామని వాక్యం చెప్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చేతులు ప్రభు అయిపోతండి. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. ఫాదర్, టచ్ ఆల్ యువర్ చిల్డ్రన్. ప్రభువాని బిడ్డలందరినీ fill them with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నింపండి నాయనా. Lord, what's happening in our life sometimes we don't understand. ప్రభువా, కొన్నిసార్లు మా జీవితంలో ఏం జరుగుతుందో What's going on in our life we don't understand. ప్రభువా, ఏం జరుగుతుందో కూడా మా జీవితంలో కొన్నిసార్లు Some people are suffering and facing every day there is a problem in their life. ప్రభువా, మా జీవితంలో ఎన్నో సమస్యలు, They have a big question mark in their life. ప్రభువా, మా జీవితంలో ఒక ప్రశ్నగా They're asking what's happening in my life. ఏం జరుగుతుందో మా జీవితంలో Why are all these things, situations are changing in my life. మా జీవితంలోనే ఎన్ని కార్యాలు జరుగుతున్నాయని మేము కొన్నిసార్లు అనుకుంటాం. But Lord, your word says trust in you. ప్రభువా, నీ వాక్యం సెలవిస్తుంది, yes, we trust in you. You are going to open a door for us. ప్రభువా, మేము నమ్మి ఉన్నాం. You want us to keep our hands, our lives in the hand of God, ప్రభువా, మా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టి ఉన్నాం. in the hand of Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుడి చేతుల్లో మా I know, Lord, you are going to help me. ప్రభువా, మేము నమ్ముతున్నాం. మా దేవుడు మాకు With the patience, let me walk with you, God. ఓపికతో ప్రభువా, నీ Let me wait upon the Lord so that I will mount up my wings and fly higher than my problems. ప్రభువా, మా భారం నీ మీద మోపి పక్షిరాజు వలె అలయక పరిగెత్తేటువంటి స్థితి. Let the strength be given to God's people. ప్రభువా, నీ ప్రజలకు బలం దయచేయండి. As they are praying morning and evening, let everyone receive a new strength in Jesus' name. ఉదయకాల సాయంకాల ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు నూతన బలమును దయచేయండి. Lord, we ask you to come and intervene in our situations in our family. ప్రభువా, మేము అడుగుచున్నాం ప్రభువా, మాకున్నటువంటి ప్రతి సమస్యలో మీరు మా సమస్యలో మీరు పాల్గొనమని You be అడుగుచున్నాం. the Lord over my family, God. ప్రభువా, మీరే మాకు ప్రభు అయి I ఉన్నారు. declare Jesus is the Lord over my family, my finance, my children, my future. As they declare, Lord, I believe the Holy Spirit of God, you are going to intervene in their life and going to do great miracles. ప్రభువా, మా జీవితానికి మిమ్మల్ని ప్రభుగా ప్రకటిస్తున్నామయ్యా. మా కుటుంబానికి, మా బిడ్డలకు, మా జీవితంలో, మా భవిష్యత్తుకు మిమ్మల్ని ప్రభుగా ప్రకటిస్తున్నాం. మీ అనుమతికి మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. In Jesus' mighty name we pray. Lord, we also request that wake up us early in the morning before 4 o'clock so that we may all be in prayer with the thousands of people as we all going to pray and worship. We know that you are going to answer our prayers, Father. ప్రభువా, మేము ఉదయకాల సమయంలో 4 గంటలకు లేచి ఉదయకాల ధ్యానాల్లో మేము పాల్గొంటుండగా అనేక మందికి నా తండ్రి వేకును లేచి కృప మాకు దయచేయమని, చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని. Lord, give us more people to join, give them grace, give them inspiration to come and join in prayer. ప్రభువా, అనేక మంది ప్రేరేపించబడి పాల్గొనుటకు నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను. Speak to your children now, Lord. ప్రభువా, నీ ప్రజలతో ఈ క్షణమే మాట్లాడండి నాయన. Why not me? If not, when I can. If not now, if I'm not praying now, when can I pray? Let everyone take a decision today. ప్రభువా, ఈ క్షణమే ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకొని నేను ఎందుకు పాల్గొనకూడదు, నా కుటుంబం ఎందుకు పాల్గొనకూడదని ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకొని పాల్గొనుటకు నీ కృప చూపించండి అయ్యా. Same time you are giving to everyone, Father God. ప్రభువా, ప్రతి ఒక్కరికి ఒకే సమయం. For every one of us the same 24 hours. ప్రభువా, ప్రతి ఒక్కరికి 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది. But you said that redeem our time for good things, to spend time in God's presence. ప్రభువా, మీరు సెలవిస్తున్నారు ప్రభువా, సమయాన్ని పోనీకి సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో గడపమంటున్నారు. Let your anointing come upon your people. ప్రభువా, నీ అభిషేకం నీ ప్రజలపైకి దిగి వచ్చును గాక. In the name of Jesus I pray and bless all your children. Let them overcome all these situations.